బాధేస్తుంది ఈరోజు ఆయన మాటలు చూస్తుంటే. పార్వతమ్మ గారు ఒకటి అడుగుతా, ఆ రోజు నీ ఒక బిడ్డ కోసం, నీ కూతురు కోసం లక్షలాది మంది జన సైనికులు ఆ రోజు కర్నూలు రోడ్డుపైకి వచ్చారు. మీకు తెలుసా ఒక విషయం చెప్తున్నాను, చాలామంది తెలుసులేదో. ఈరోజు సుగాలి ప్రీతి తల్లి గారు తెలుసుకోవాల్సిన విషయం, ముఖ్యమైన విషయం చెప్తున్నా. అమ్మ పార్వతమ్మ, ఈరోజు ఆ రోజు మీ మీటింగ్ వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు 23 మందికి గాయాలైనాయి, 7 మందికి కాళ్ళు ఇరిగినాయి, 4 హాస్పిటల్ అడ్మిట్ అయిన సివియర్గా ఉండి. వాళ్ళందరూ కూడా ఒక తల్లి బిడ్డలే కదా. ఎందుకు వచ్చాం మేమందరము? నీ కూతురు కోసమే వచ్చాం. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఆ రోజు లక్షలాది మంది జనం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కర్నూలు బహిరంగ సభకి మా డీజిల్, మా పెట్రోలు, మా భోజనాలు, మా మంచి, మా చెడ్డ మేము చూసుకొని, మా అనుచరులు వేసుకొని మేము అక్కడ మీ కూతురు కోసం వస్తే ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడతావా? పెట్టాలి, నిజమే. ఎందుకంటే నీకు ఎకరాల పొలం తీయించినందుక, మీ ఆయనకు ఉద్యోగం తీయించినందుక, మీకు డబ్బులు ఇప్పించినందుక, కర్నూలు నడి రోడ్ సిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో మీకు ఇల్లుకి స్థలం ఇప్పించినందుక పెట్టాలి కేసు. మంచిదే, ప్రజలు చూస్తున్నారు. అదే 2017-18 ఘటనలు జరిగినప్పుడు అప్పుడున్న ప్రభుత్వాల మీద చర్యలు పెట్టరు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కేసు పెట్టరు. నీ కోసం పోరాడి రోడ్డెక్కి మేము చేతులు కాళ్ళు ఇంచుకొని డీజిల్ పెట్రోల్ పోసుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ పాలయ్యి 40-50 రోజులు మా జన సైనికులు హాస్పిటల్లో ఉండి బతుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంటే మా మీద మీరు కేసు పెడతారా? ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో చూడండి. నేను ఆయన ఒకటే మానంట, మీకు ప్రభుత్వం నుంచి ఏమేమి రావాలని మేము చేపించాం. కనీసం ఇంగిత జ్ఞానం కూడా మీకు ఉందో లేదో నాకు తెలీదు. మీరు ఈరోజు వచ్చి ఎవరు మాటలో విని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఎవరు చెబితే నేను చేయట్లేదు,